వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. ఈరోజు మనకు వచ్చేసి టెట్ పేపర్ 1 2023 ఈవీకి సంబంధించి డిస్కస్ చేస్తున్నాము. ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌల్ట్ చట్టాన్ని ఆమోదించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం, ఉప్పు చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను అరెస్ట్ చేయడం, భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించడం, ఎటువంటి వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం మరియు విచారణ లేకుండా జైల్లో పెట్టడం. ఇది ఫోర్త్ ఆన్సర్. దీనికి ఎలా అంటే మనము చాలామంది ఏంటంటే ఈ క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ సంబంధించిన చట్టాలకు సంబంధించి 9th క్లాస్లో ఉంది. ఇక్కడ ఏంటంటే మనందరూ చాలామంది బ్రిటిష్ వాళ్ళు మనకెందుకు వారెంట్ లేకుండా మనకు అరెస్ట్ చేస్తామని చెప్పేసి చదివి ఈ క్వశ్చన్ చాలామంది పెట్టలేదు. ఫస్ట్ ఏంటంటే ఉప్పు చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను అరెస్ట్ చేయడం అని చెప్పేసి కొంతమంది పెట్టారు. భారతదేశానికి సంబంధించిన అంటే ప్రకటించడం అని చెప్పేసి చాలామంది అన్నారనమాట. సో దీనివల్ల చాలామంది ఇది కాకుండా వేరే పెట్టారు. కానీ ఇది మనకు మ్యాక్సిమం పేపర్ 1 వాళ్ళకి సంబంధించిన ప్రతి దాన్ని మనం క్వశ్చన్ 8th క్లాస్ వరకు కంపల్సరీ చదువుతాం. వాళ్ళు 8th క్లాస్ కాకుండా 9thలో ఒకటి 10thలో ఒకటి ఇచ్చేశారు. లాస్ట్ టైం కూడా అది 2022లో కూడా సరే ఒకటి మనకు మొదట భారతదేశ జెండాని ఎగరవేసింది ఎక్కడంటే అది మనకు క్వశ్చన్ వచ్చింది. అది కూడా మనకు నేపాల్కి సంబంధించి 1887 టైంలో మనకి జెండా ఎగరవేసేది. అది క్వశ్చన్. అది కూడా 9th క్లాస్ బిట్లో ఉంటుంది అనమాట. అది కూడా కొంతమంది మిస్టేక్ చేసినారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనము పర్ఫెక్ట్గా పేపర్ 1 సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా అన్నీ చదవాల్సిందే. అన్నీ చదివిన తర్వాత దానికి రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ మనం చూస్ చేసుకొని చదివితే సరిపోతుంది. బెటర్ దెన్ గెట్ స్కోర్ చేసుకోవచ్చు ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి సెక్షన్లో. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ 123 క్వశ్చన్ చూసుకుంటే, ఈ హైదరాబాద్ నిజాం 1950 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి రాజప్రముఖగా కొనసాగినాడు. దీనికి వచ్చేసి ఆన్సరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, థర్డ్ వన్. దీనికి వచ్చేసి ఫోర్త్ వన్. ఇక్కడ చూడండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాను ఎన్నో నిజాం అండి? మనకు 7వ నిజాం. ఈయన మనకు 1900 మన రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం 1940 తర్వాత ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మనకు 1956 వరకు మనకు ఆయన రాజప్రముఖగా ఉన్నాడు. తర్వాత రాజప్రముఖ నుంచి ఆయన దిగిపోయాడు, రాజప్రముఖ ఇవ్వలేదు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మనది యాక్చువల్గా చెప్పాలంటే మన హైదరాబాదు ఢిల్లీ కన్నా మన క్యాపిటలే బెటర్గా ఉంటుంది హైదరాబాద్. ఎందుకంటే నిజాం పరిపాలన చేసినప్పుడు ప్రపంచ దేశాలతోటే వీళ్ళు పోటీ పడిన తెలంగాణ మనది. సో ఇక్కడ మనకు ఏంటంటే మనం సపరేట్గా మన క్యాపిటల్ మనకే ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ళు ఢిల్లీకి తీసుకున్నారు, అది వేరేది. నెక్స్ట్ వన్, మౌర్య చక్రవర్తి అయిన అశోక్ రాజు ప్రజల మధ్య తలెత్తి సమస్యలను పరిష్కరించడానికి అధికారాలను నియమించినాడు. ఇది దమ్మ మహామంత్రులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ఇది ఆల్రెడీ ఇది బిట్టు 6th క్లాస్లో కూడా ఉంటుంది, 7th క్లాస్లో కూడా ఉంటుంది, 8th క్లాస్లో ఉంటుంది. చదువుకోవచ్చు అశోకుని గురించి. తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే, బాల హక్కులపై UN కన్వెన్షన్ 1989 ప్రకారం కింది వాటిలో బాల హక్కులు కానిది అని అడిగిండ్రు. చాలామంది ఆన్సర్ దీనికి హానికరమైన మందుల నుండి రక్షణ పొందే హక్కు అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. అది ఆన్సర్, అది కూడా పెట్టారు. దీనికి మనకు ఆన్సరు రెండవది. దీనికి బాల హక్కులకు సంబంధించినది మనకు స్కూల్ పుస్తకాల్లో కూడా ఉంది, యాక్ట్లో కూడా సరే బాల హక్కులకు సంబంధించింది ఉంది. అవి కూడా ఒకసారి మనం క్లియర్ కట్గా చూసుకుంటే ఆ బాల హక్కులు ఏముండవు అని చెప్పేసి అవి మనకు సెట్ అయిపోతుంది. నాకు బాలల హక్కులకు సంబంధించి ఒక క్వశ్చన్ నాకు దీంట్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీరు ఏందనేది నేను మరుసటి రోజు నేను దాన్ని డిస్కస్ చేయడానికి వస్తుంది. ఇంకొకటి, బాల హక్కులకు సంబంధించిన దాంట్లో మనకు ఎన్ని రోజులకోసారి వీళ్ళు సమావేశం అవుతారు అనేది కామెంట్ చేయండి. బాలల హక్కులకు సంబంధించి, బాలల స్కూల్లో సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఇవి ఉండడం వల్ల పశ్చిమ తీరం వెంబడి వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చదువుతున్న క్వశ్చన్ 128 క్వశ్చన్. ఇవి ఉండడం వల్ల పశ్చిమ తీరం వెంబడి వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి సంవత్సరం పొడవునా ఏర్పడే వాయుగుండాలు మరియు తుఫానులు, ఉపరితలం గాలి ప్రసరణ, పశ్చిమ తీరంలోని అరేబియా సముద్రం, పశ్చిమ కనుమలు. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, పశ్చిమ కనుమలు. మనకు చూడండి, ఈ పశ్చిమ కనుమలు అనేది మనకు ఎట్లా అంటే, ఇక్కడ ఇది తూర్పు, ఇది ఈస్ట్ ఘాట్స్ అంటారు, తర్వాత ఇవి వెస్టర్న్ ఘాట్స్ అంటారు. ఇది మనకు ఇవన్నీ పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనులు, ఈ రెండు తూర్పు కనులు ఇక్కడ రెండు ఇట్లా వచ్చేసి ఈ మధ్యలో ఉండేదానికి ఇక్కడ ఇవి ఉంటాయి, ఇవి ఉత్తరాన. ఈ రెండు కలిసి దీన్ని మనం పీఠభూమి అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకు ఇవి సంబంధించిన దాంట్లో మనకు పశ్చిమ కనుమలు ఉంటాయి.
దీనికి ఆన్సర్ వచ్చేసి 121 ఫోర్త్. ఇక్కడ చూడండి, దక్కన్ పీఠభూమి తూర్పు అంచున ఈ పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలు ఉన్నాయి. చాలామంది దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ రెండో ఆప్షన్ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇక్కడ మ్యాప్ చూసుకుంటే ఇలా 2 చెప్పాం కదా, ఈ 2 చెప్పిన తర్వాత కొండి దక్కన్ పీఠమే తూర్పు అంచున ఈ పర్వతాలు ఉన్నాయన్నాడు. ఇక్కడ ఈ తూర్పు, ఇది ఇటు సైడ్, ఇక్కడ ఈ 2 కలిసేటప్పుడు ఇక్కడ 2 ఉంటామని చెప్పేసి మన వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అయినారు. ఇది వచ్చేసి సోషల్ వాళ్ళు ఈ బిట్టు కన్ఫామ్గా పెడతారు, సైన్స్ వాళ్ళకి కానీ కొద్ది మ్యాథ్స్ వాళ్ళకి కానీ సరే కన్ఫ్యూజ్ అయినారు. ఇది ఈ బిట్టు కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్సెస్ లేకుండా ఈ బిట్టు ఇది. దీనికి వచ్చేసి ఆన్సర్ 3వది మహదేవ్ మరి కైమూర్ రేంజ్. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించండి, ఈ క్రింది వాటిలో సరైన వాటిని జతపరచండి అని చెప్పేసి అన్నాడు. దీనికి ఆన్సర్ మనం చూసుకుంటాం. సరైన జత అన్నాడు ప్రార్థన సమాజం రాజరామ్మోహన్ రాయ్ కాదు, సత్యశోధక సమాజం జ్యోతి బాపులే కాదు, బ్రహ్మ సమాజము ఆర్య సమాజం. ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి, బ్రహ్మ సమాజం ఎవరు వస్తారు కామెంట్ చేయండి మీరే, ఆల్రెడీ మీకు దాంట్లోనే ఉంది, కామెంట్ చేయండి. దీనికి వచ్చేసి ఆన్సరు సెకండ్ వన్. ఈ క్రింది వాటిలో అక్షాంశాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించమని చెప్పేసి అన్నాడు. దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ఇది ఎలా సార్ అంటే చూడండి, ఇది గ్లోబు, మనం దీన్ని తీసుకున్నట్టయితే ఇది గ్లోబు. ఈ గ్లోబ్లో మనం వచ్చేసి ఇది భూమధ్య రేఖ, ఓకే. ఈ ఈక్వేటర్లు వచ్చేసి ఇది వచ్చేసి మనకు 0 డిగ్రీ అని అందరికీ తెలుసు. ఇక్కడ దీనికి సంబంధించి ఇటు సైడు ఉత్తరం, తర్వాత కొండి ఇది దక్షిణం. ఇక్కడ 2 కలిసి ఇక్కడ మనకు ఇక్కడ ఎన్ని డిగ్రీలు అంటే ఈ 2 ఇట్లా మనకు ఇలా అయితే ఇది ఇక్కడ సైడ్ 90 డిగ్రీ, ఇక్కడ సైడ్ 90 ఉంటాయి, ఇక్కడ సైడ్ 90 ఉంటాయి. ఈ మధ్యలో దాంతో కలుపుకొని 181 ఉంటుంది. ఇక్కడ ఏమడినాడు, సరి కానిదే అని అన్నాడు. భూమధ్య రేఖకు ఇరువైపులా 180 అక్షాంశాలు ఉంటాయి అన్నాడు. రాంగ్. ఎందుకంటే కర్కట రేఖ భారతదేశం గుండా వెళ్తుందండి. కర్కట రేఖ ఇదైతే, ఈ కింద భూమధ్య రేఖ, ఈ పైన కర్కట రేఖ వెళ్తుంది మనకు, ఓకే. నెక్స్ట్ వన్, అక్షాంశాల భూమధ్య రేఖ పెద్దది, వాస్తవం. ఇది కరెక్ట్ అండి, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇది వచ్చేసి భూమధ్య రేఖ అయితే ఈ భూమధ్య రేఖనే పెద్ద, మిగతా అన్ని రేఖలు చిన్నగా ఉంటాయి, భూమధ్య రేఖనే పొడవైనది. నెక్స్ట్ వన్ చూసుకుంటే భూమధ్య రేఖ భూమిని 2 సమాన భాగాలుగా విడదీస్తుంది, ఇది కూడా కరెక్టే. భూమధ్య రేఖ 2 సమాన భాగాలుగా విడుస్తుంది. సో కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఏదంటే ఇది ఒకటే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు చూడండి, వస్తువుల కొనుగోలుకు సంబంధించి షాప్ కీపర్ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. కొనుగోలుదారును షాప్ కీపర్పై సివిల్ కేసులు దాఖలు చేశాడు మరియు డివిజన్ స్థాయిలో జూనియర్ సివిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో కొనుగోలుదారుని సంతృప్తి చెందలేదు. అప్పుడు ఇతను ఏ కోర్టులో అప్పీల్ చేయవచ్చు. దీనికి ఆన్సర్ జిల్లా కోర్టు అండి. దీనికి రెండోది ఆన్సర్. దీంట్లో వచ్చేసి మనకు మ్యాప్ చూస్తే ఇలా ఉంటుంది. జిల్లా కోర్టు ఉంటుంది, సెషన్ కోర్ట్స్ ఉంటాయి. సెషన్ కోర్ట్స్లో ఏమేమి వస్తాయి, జిల్లా కోర్టులో ఏమేమి కేసులు వాదిస్తారని చెప్పేసి మనకు సోషల్ బుక్లో ఉంది. మీరు దాన్ని ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్ కట్గా మ్యాప్ అర్థమవుతుంది ఏమేమి సంబంధించినవి. క్రిమినల్ కోర్టులు దేనికి సంబంధించిన వస్తాయి, సివిల్ కేసులు ఏ కోర్టులో వాదిస్తారనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ 131. ఈ క్రింది ఈ సబ్జెక్టులపై పార్లమెంటు మాత్రమే చట్టాలు చేస్తుంది. దానికి ఏది ఆన్సర్ అనేది చూడండి. నీటిపారుదల, పోలీస్ మరియు ఆరోగ్య సంరక్షణ. ఎందుకంటే పార్లమెంటు మాత్రం చట్టాలను చేస్తుంది, కానీ అది కాదా స్టేట్కి కూడా సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ వన్, వ్యవసాయం, ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు. ఆసుపత్రులు మన పరిధిలో ఉంటాయి, డిస్పెన్సరీలు మన పరిధిలో ఉంటాయి, వ్యవసాయం కూడా సెంట్రల్లో 2 ఉంటుంది. టెలిఫోన్ మరియు పోస్టల్, ఇవి 2 వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పరిధిలోనే ఉంటాయి. ఎందుకంటే టెలిఫోను ఉంటుంది, పోస్టల్ ఉంటుంది. టెలిఫోను బిఎస్ఎన్ఎల్ టెలిఫోను సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది, పోస్టల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్. సో ఒకటి ఈ రెండింటి మీద చట్టం చేస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఇది మనకు దీని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. 1098 దీనికి అందరికీ తెలిసిందే. ఇక్కడ వచ్చేసి ఇది 4th వన్. దీంట్లో చూడండి కింద మన కొటేషన్ కూడా ఉంటుంది, నైట్ అండ్ డే. మనకు రేపు ఒకవేళ క్వశ్చన్ మనం బాగా కన్ఫ్యూజ్ చేయడానికి ఏమొస్తుందంటే 1098 అని చెప్పేసి హెల్ప్ లైన్ అని చెప్పేసి చైల్డ్ హెల్ప్ లైన్ అని మనం కింద ఇచ్చి 1098 ఇచ్చి డే అండ్ నైట్ అండ్ డే పై 2 ఏవి కాదనడానికి కూడా ఛాన్సెస్ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, నైట్ అండ్ డే. దీనికి ఆన్సర్ వచ్చేసి దీనికైతే నైట్ అండ్ డే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అది. నెక్స్ట్ వన్, ఎక్స్ హైదరాబాద్ నుండి గోవా వరకు ప్రయాణించింది. దీనికోసం ఎక్స్ ఈ దిశలో ప్రయాణించింది. చూడండి ఏ దిశలో అడుగుతున్నాం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇది మనము మ్యాప్ తీసుకుంటే ఇది హైదరాబాదు,
ఇక్కడ గోవా. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించినాడు? హైదరాబాద్ నుండి గోవాకు ప్రయాణించినాడు. అంటే హైదరాబాద్ ఇక్కడైతే ఇక్కడ ప్రయాణించినాడు. అంటే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇక్కడ వెస్ట్, ఇక్కడ వెస్ట్, ఇక్కడ ఈస్ట్, ఇక్కడ నార్త్, ఇక్కడ సౌత్, ఇక్కడ వెస్ట్. ఇది అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించినాడు? ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించినాడు. అంటే తూర్పు నుంచి పడమరకు ప్రయాణించినాడు. ఆన్సర్ వచ్చేసి దీనికి సెకండ్ వన్. ఈ మ్యాప్ కంపల్సరీ గుర్తుకుండాలండి. మనకి ఇంకా క్వశ్చన్లు అడగడానికి కూడా ఛాన్స్ ఎట్లా ఉందంటే చెప్తాను చూడండి. లాస్ట్ టైం 2022ది అది కూడా ఈవీఎస్ పేపర్ డిస్కషన్ చేస్తాను నేను. మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగినాడంటే ఈ మ్యాప్లో మనకు క్వశ్చన్ లాస్ట్ టైం ఈవీఎస్లో ఎట్లాంటి క్వశ్చన్ అడిగినాడంటే అస్సాం ఉంది, అంటే అస్సాంలో ఉన్న దిస్పూర్ నుంచి మేఘాలయకు ఎటువైపు నుంచి ఎటువైపు ప్రయాణం చేసింది అడిగింది. ఇవి రెండు ఈ రాష్ట్రాలలో, ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చేసి ఇక్కడ ఇది అస్సాం ఉంటే అస్సాంలో దిస్పూరు, కిందికి మేఘాలయ. ఎక్కడి నుంచి ఎక్కడ చేసినాడు అంటే తూర్పు నుంచి దక్షిణంకి చేసినాడు. ఇది కూడా ఉంటుంది. సో కాబట్టి మ్యాప్ల నుంచి మనము పక్కా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతిసారి. సో కాబట్టి మ్యాప్ల నుంచి ఏమన్నా డిస్కషన్ చేస్తుంటే వీటితో పాటు కూడా సరే మనం మూలలు ఉంటాయి, ఈ కార్నర్స్ కూడా మనం చూసుకోవాలి. అంటే ఉత్తరం నుంచి తూర్పుకు మధ్యలో ఏది ఉంది, ఏ మూల ఉంది, తూర్పు నుంచి ఇటు దక్షిణానికి ఏ మూల ఉంది, తర్వాత కొండి దక్షిణం నుంచి పడమరకు ఏ మూల ఉంది, పడమర నుంచి తర్వాత కొండి ఇటు సైడ్ తూర్పు ఉత్తరానికి ఏ మూల ఉందని చెప్పేసి మనం బాగా చూసుకోవాలి. ఈ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇలా కాకుండా ఉండి ఒక మనిషి తూర్పు వైపు నిలబడి ఎడమ చేతి వైపు ఏ దిక్కు ఉంది అని చెప్పేసి అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎడమ చేతి దిక్కు ఏదన్నప్పుడు తర్వాత కొండి పడమర వైపు నిలబడి పడమర వైపు ముఖం చేసి కుడి చేతి వైపు ఏ దిక్కు ఉందని కూడా క్వశ్చన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మనకు స్టేట్మెంట్ బేస్లో కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఇంకోటి అప్లికేషన్ మోడల్ కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. దాన్ని అలా కూడా మనం క్వశ్చన్ చేసుకోవడానికి అప్లికేషన్ మోడల్ టైప్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, మానవుల్లో పీల్చిన గాలి నాసికాకుహ నుండి దీనికి వెళ్తుంది. ఇది స్వరపేటిక. ఫస్ట్గా చూడండి, దీంట్లో వచ్చేసి మనం మ్యాప్ కంపల్సరీ జీర్ణ వ్యవస్థ నుంచి ప్రతిసారి క్వశ్చన్ ఉంటుందండి. ప్రతిసారి జీర్ణ వ్యవస్థ సంబంధించేది కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఈసారి చూడండి, ఫస్ట్ నోరు తీసుకుంటే నెక్స్ట్ వన్ ఏమొస్తుందండి? గ్రసని. తర్వాత నెక్స్ట్ స్వరపేటిక. తర్వాత కొండి మనకి ఇంకా ఇది 5th క్లాస్ బుక్లో ఉంది. మీరు 5th క్లాస్ బుక్లో చూడండి, మీకు కంపల్సరీ అర్థమవుతుంది. జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, లాస్ట్లో పాయి ఉంటుంది. ఇది ఒకసారి మీరు క్లియర్ కట్గా ఒకసారి చూడండి. మళ్ళీ కూడా నెక్స్ట్ టైం కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ 100% ఉంటుంది. మానవుని గుండె యొక్క ఈ గది పై భాగం నుండి పుప్పుస ధమని బయలుదేరుతుంది. ఏ గది నుంచి బయలుదేరుతుంది అని ఆన్సర్ వచ్చేసి ఇది ఒకటి. మానవుని జీర్ణ వ్యవస్థ, మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవుని యొక్క కళ్ళు, తర్వాత కొన్ని మానవుని యొక్క గ్రంథులు, ప్రతిదీ మానవుని యొక్క రక్తవర్గాలకు సంబంధించి ప్రతిదీ మానవునికి సంబంధించి ప్రతిసారి డిఎస్సీలు అడుగుతాడు, టెట్టులు అడుగుతాడు. కంపల్సరీ బిట్ ఒకటి ఉంటుంది. మనకి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క బిట్టు వచ్చేసి 3.5 బిట్లతోటి సమానం డిఎస్సీలో. సో కాబట్టి ఏవైతే మనకు హార్డ్నెస్ ఎక్కువ ఉన్నో వాటి మీద టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం ఎక్కువ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. మనం లిస్ట్లో మన పేరు ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, మన నెంబర్ కూడా ఛాన్స్ ఉంటుంది. మనం టీచర్ జాబ్ సంపాదించడానికి చాలా దగ్గర సంబంధం మనకంటే దగ్గర అయిపోతాం అనమాట. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, టీచర్ పోస్టులకు సంబంధించిన కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే ఒక్క పోస్ట్కి 30 మంది అప్లై చేసినా 30 మంది కాంపిటీషన్ పడతారు. అదే మనం గ్రూప్ 4 తీసుకుంటే ఒక్క పోస్ట్కి 100 మంది అప్లై చేస్తే కాంపిటీషన్ పడేదే 10 మంది. సో కాబట్టి టీచర్ పోస్ట్ అంటే అట్లాంటి వృత్తి కాబట్టి ప్రతి ఒక్కరు కాంపిటీషన్లో పోటీ ఉండడంలో తప్పు లేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మానవునికి గుండె ఇది అయిపోయింది. మానవుని పీల్చగల ఇది ఒక లాస్ట్. లాలాజలంలో ఉండే ఎంజైము ఇది టైలిన్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 3. మానవుని దీని ద్వారా మూత్రాశయం నుండి బయటకు విసరించబడుతుంది. దీనికి వచ్చేసి ప్రసేకం. 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానలో చూడండి, క్వశ్చన్ చూడండి ఏమడుగుతున్నాడు? పునర్దిబ్బదగని శక్తి వనరులను గుర్తించని అన్నాడు. దగని అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ పునర్దింపదగని అంటే మనం దీన్ని పునర్దించలేం, మళ్ళీ ఒకసారి వాడేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని చేయలేం. అలాంటిది ఏదైనా కింద అడుగుతున్నాడు? సౌరశక్తి చేసుకోవచ్చు, పవనశక్తి చేసుకోవచ్చు, జలశక్తి చేసుకోవచ్చు. దీనికి ఆన్సర్ వచ్చేసి శిలాజ ఇంధనాలు. ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ చేయొచ్చు, కొన్ని హార్డ్ క్వశ్చన్స్ చేయలేనప్పుడు ఇబ్బంది పడతాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాటిలో నీటి కాలుష్యం కారకం కానిదని అడిగాడు. చాలామంది ఏమన్నారంటే
ఉష్ణం ఉండొచ్చని ఉష్ణం కూడా పెట్టిన వాళ్ళు చాలా సందర్భం ఉంది దీంట్లో. జీవ సంబంధం వ్యర్థపడతారు, అది కాలుష్యం కంపల్సరీ చేస్తుంది. ఉష్ణం కూడా కాలుష్య కారకం కాదనుకున్నారు. ఎలా అంటే కింద ఉన్నటువంటి చేపలు, పెద్ద పెద్ద చేపలు ఉష్ణాన్ని రిలీజ్ చేస్తాయి. అవి కంపల్సరీ నీటి యొక్క కాలుష్యానికి మార్గదర్శకాలు ఏర్పరిచినట్టే. క్లోరోఫ్లోరో కార్బన్స్ వచ్చేసి వాతావరణంలో ఉన్నటువంటి వాటర్, అవి అక్కడ పొల్యూషన్ ఏర్పడి మనకు కిందికి వస్తాయి. కింద నీటిలో డైరెక్ట్గా అవి పొల్యూటెడ్ చేయవు. సో కాబట్టి క్లోరోఫ్లోరో కార్బన్స్. నాకు ఒకటి ఆమ్ల వర్షాలు కురవడానికి సంబంధించిన రెండు వాయువులు ఉంటాయి. ఆ 2 వాయువులు ఏం చెప్పేసి నాకు డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఈ క్రింది వానలో గాలి ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? ఇది క్షయ వ్యాధి అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. చూడండి, విబ్రియో కలరా, ఇది బ్యాక్టీరియా సంబంధించినది. మలేరియా, డెంగ్యూ అనేది, మలేరియా అనేది ఏ వ్యాధికి సంబంధించిన రెండింటిలో నాకు దీంట్లో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, వాతావరణంలో సమృద్ధిగా లభించే వాయువు ఎదురున్నాడు. చూడండి, దీనికి ఫోర్త్ వన్ ఆన్సర్. మనకు ఫస్ట్ వన్ నైట్రోజన్ ఉంటుంది, 70% దాకా మనకు నైట్రోజన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ ఉంటుంది, 21% చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ నైట్రోజన్. సో కాబట్టి మనకు హైడ్రోజన్ అనేది సంథింగ్లో 0. నైట్రోజను, తర్వాత హీలియం, ఇట్లాంటి సంబంధించిన వాయువులు ఈ దాంట్లో చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి, అవి రిమైనింగ్ పర్సెంటేజ్. సో కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఫోర్త్ వన్. 32 దంతాలు ఉన్న ప్రౌఢమానంలో రజనికల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. దీనికి చూడండి, మనకు ఆల్రెడీ కోడ్ 2123. ఇది ఒక్క సైడ్ అండి, ఇది ఒక్క సైడ్. ఎలా అంటే ఇది ఒక్క సైడ్, ఇది ఉంది కదా ఇప్పుడు ఇక్కడ మనకు, ఇది ఇక్కడ, ఇది పై, ఇది కింది భాగం అనుకుంటే 2123 21 ఇలా ఉంటే, ఇటు సైడ్ భాగం తీసుకుంటే 2123, ఇటు సైడ్ భాగం తీసుకుంటే 2123. ఎన్నైనా చూడండి ఒకసారి, 3 3 6 8, ఇటు సైడ్ 8, ఇటు సైడ్ 8, 16, మొత్తం ఎన్ని అవుతున్నాయి? 32 అవుతున్నాయి. దీనికి ఇది ఈ ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్. రజనికలు ఎన్ని అన్నాడు, దీంట్లో 4. ఇంకోటి కుంతకాలు, రజనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు, ఇవి మీరు కంపల్సరీ వీటిని మీకు ఒక క్లియర్ కట్గా ఉండాలి. ఒకసారి నేను అడిగే ఒక అప్లికేషన్ క్వశ్చన్ అడుగుతాను చూడండి. కుందేల్లో అభివృద్ధి చెందేటటువంటి దంతాలు ఏ దంతాలు? అవి ఒకసారి నాకు కామెంట్ చేయండి బాక్స్లో. నెక్స్ట్ వన్, ఇంకోటి పాములో కూడా అభివృద్ధి చెందినటువంటి దంతాలు ఏవి? అది కూడా కామెంట్ చేయండి దాంట్లో నాకు. ఇంకొకటి మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ రేపు ఎగ్జామ్లోకి నేను ఒక పేపర్ మీద రాసుకొని రేపు కామెంట్ చేసిన దాంట్లో నేను అడగలుగుతా. కామెంట్ చేయలేకపోతే ఏం చేయలేను. నెక్స్ట్ వన్, ఆవృత బీజ మొక్కలు ఫలంగా అభివృద్ధి చెందే భాగం అండాశయం. అండకోశం కూడా ఉంటుంది, అండం కూడా ఉంటుంది, పిండం ఉంటుంది. పిండం అనేది ఇది మనకు సంబంధించింది, మానవుకు సంబంధించి. అండం వచ్చేసి ఈ కింద పుష్పం ఇది అనుకుంటే, ఇవి వచ్చేసి ఇక్కడ ఇది అండాశయం. ఇక్కడ చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. ఇక్కడ పైన వచ్చేసి ఇది కీలం, ఇది కీలాగ్రం. ఈ పక్కన ఉన్నటివి ఇవి చూడండి, ఇవి. ఈ తర్వాత ఉండి ఇది పుష్పాసనం అనమాట. ఇది పుష్ప వృంతం, ఇది లాస్ట్, ఇది పుష్ప వృంతం. ఇటు సైడ్ ఉండేది ఇది ఆకర్షణ, ఇది ఈ 2 రక్షక పత్రావళి, ఇవి ఆకర్షణ పత్రావళి, ఇవి కేసు రావాల్సి, ఇవన్నీ. నెక్స్ట్ వన్, ఈ విటమిన్ లోపం వల్ల పిలగ్రా వ్యాధి కలుగుతుంది. దీనిలో డైరెక్ట్ ఆన్సర్ ఇది నియాసిన్, రెండవది. ఈ క్రింది వానలో వేరు రూపాంతరాన్ని గుర్తించండి. చిలగడ దుంప, అల్లం, పసుపు, ఆలగడ్డ. ఇవి చూడండి, దీంట్లో ఇచ్చిన దాంట్లో అల్లం, పసుపు, ఆలగడ్డ, ఇవి వేరే రూపాంతరం కాదండి, ఇవి కాండ రూపాంతరాలు. గుర్తుపెట్టుకోండి, కాండ రూపాంతరాలు. నెక్స్ట్ వన్ చూసుకుంటే లాస్ట్ ఈవీఎస్ మొత్తం అయిపోయింది. మనం నెక్స్ట్ ఇంకా నేను ఒక సంబంధించిన ఈరోజు 23 పేపర్ సంబంధించిన పేపర్ మొత్తం ఓవరాల్గా డిస్కషన్ చేసేస్తాను నేను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి వీడియోస్ పెట్టేస్తే దాంట్లో క్లియర్గా 23 పేపర్ మొత్తం అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు 3-4 డేస్లో నేను ఆల్మోస్ట్ 23 పేపరు, మనం చెప్పిన 16 పేపరు, ఇంకా 17, ఇప్పుడు మన జరిగిన 17 ఒకటి, 22 పేపర్ కూడా, 2 పేపర్ కూడా కంప్లీట్గా చెప్పేస్తా. మీరు ఒక ఓవర్వ్యూ వస్తుంది, ఎక్కడ నుంచి చదవాలనే పాయింట్స్ మీకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.